శ్రీమాత్రే నమః. జై మాతాది. భక్తులకు నమస్కారం. మరి ఈరోజు విషయం ఏమిటంటే నర దిష్టి లేదా దృష్టి అనేది అసలు ఉంటుందా? ఒకవేళ నరదిష్టి అనేది ఉంటే దాని ప్రభావం ఎలా ఉంటుంది? దాని నివారణ కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఈ విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, నరదిష్టి ఉంటుందా అని కనుక నన్ను అడిగితే నేనైతే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తాను. మరి ఈ నరదిష్టి వల్ల ఎటువంటి కీడు జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని సులభంగా అర్థం చేసుకోవడం కోసం ఒక చిన్న కథ చెప్తా, వినండి. పూర్వకాలంలో ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుగారు కూడా చాలా మంచివారు. తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ కష్టం రాకుండా అన్ని రకాలుగా ఆదుకుంటూ రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేటువంటి వ్యక్తి. ఇలా కొంతకాలం గడిచిన తర్వాత కాలం కలిసి రాక, పరిస్థితులు అనుకూలించక ఆ రాజ్యం మొత్తం కూడా కరువు కాటకాల్లోకి వెళ్ళిపోతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా రాజుగారు తన ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం తన వల్ల అయినటువంటి సహాయం చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా కొంతకాలానికి రాజుగారికి ఆరోగ్య సమస్య వస్తుంది. వెంటనే రాజగురువులు వచ్చి పరిశీలించి, ఏం కాదు, చిన్న సమస్యనే, తగ్గిపోతుంది అంటారు. కానీ అది అలానే సాగుతూ ఉంటుంది. కొంతకాలానికి రాజుగారు ఇంకా బాగా అనారోగ్య పాలవుతూ ఉంటారు. అక్కడ ఏం జరుగుతుంది అని ఆ రాజగురువుకి, అంటే ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజగురువుకి మరియు ఆ రాజ్యంలో ఉన్నటువంటి మొత్తం వైద్యులకి, ఆ కాలంలో ఉన్నటువంటి వైద్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళెవరికి కూడా అసలు ఏం జరుగుతుంది అనేటటువంటి విషయం అర్థం కాదు. ప్రతిరోజుకి రాజుగారు మాత్రం క్షీణిస్తూ ఉంటారు. దాని తర్వాత పక్క రాజ్యంలో నుంచి కూడా రాజగురువులు, వాళ్ళకు ఉన్నటువంటి వైద్యులు వచ్చి పరిశీలించినా కానీ వాళ్ళు ఎటువంటి మందులు ఇచ్చినా కూడా రాజుగారి ఆరోగ్యం మాత్రం బాగు కాదు. అలాగే ప్రతిరోజుకి కొద్దిగా క్షీణిస్తూనే ఉంటాడు. ఇలా అందరూ రాజుగారి దగ్గరనే ఉండి రాజుగారిని చూసుకుంటూ ఉండడం వల్ల అసలు రాజ్యంలో ఏం జరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఎవరూ పట్టించుకోకుండా ఉంటారు. మరి ఈ సమయంలో మంత్రి గారు ఏం చేస్తారంటే, ఒకసారి అసలు బయట ప్రపంచంలో మన రాజ్యంలో ఏం జరుగుతుంది తెలుసుకొని వద్దామని చెప్పేసి బయటకు వెళ్తాడు. బయట రాజధానిలో కానీ రాజ్యంలో కానీ ప్రజలు ఎలా ఉన్నారు, ఏంది విషయాలన్నీ తెలుసుకొని వద్దామని చెప్పేసి మంత్రి గారు బయటకు వెళ్ళి రాజధానిలో అలా గుర్రం పైన వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒక దగ్గర కొంతమంది జనాలందరూ కూడా గుమికూడి ఉంటారు. వారిని చూసి మంత్రి గారు గుర్రాన్ని అక్కడ ఆపేసి అసలు ఏం జరిగిందని చెప్పేసి భటుల్ని పంపిస్తారు, తెలుసుకొని రండి అని. వాళ్ళు వెళ్ళి తెలుసుకొని వచ్చి మంత్రి గారితో, అక్కడ ఒక ముసలాయన ఏవో కట్టెలు అమ్ముతుండు, అందరూ కొనుక్కుంటున్నారు నిలబడి అని చెప్పేసి చెప్తాడు. కట్టెల కోసము ఇంతమంది నిలబడి కొనుక్కోవడం ఏంటా అని చెప్పేసి అర్థం కాక మంత్రి గారు అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి ఆ ముసలాయన దగ్గరికి వెళ్ళి చూస్తాడు. అసలు ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అంటే, రాజుగారు చనిపోతారు, రాజుగారు చనిపోయినప్పుడు కాలవడం కోసము గంధపు చెక్కలు కావాలి కదా, ఆ గంధపు చెక్కలు అమ్ముతున్నా నేను అని చెప్పేసి చెప్తాడు. ఒక్కసారిగా మంత్రి గారు ఆశ్చర్యానికి గురవుతారు. ఆ ముసలాయన్ని పట్టుకొని, రాజుగారు చనిపోతారు అని చెప్పేసి నీకెవరు చెప్పిర్రు అని అడుగుతాడు. వెంటనే ఆ ముసలతను, నాకొకరు చెప్పడం ఏంది, నేనే అంటున్నా రాజుగారు చనిపోతారు అని చెప్పేసి అంటాడు. మంత్రి గారి కోపం వచ్చి ఆ ముసలావిడిని నిలదీసి గట్టిగా అడుగుతాడు, నీకెలా తెలుసు చెప్పు అసలు రాజుగారు చనిపోతారని చెప్పేసి. అప్పుడు ఆ ముసలతను జరిగిన విషయం చెప్తాడు. అయ్యా, నేను కొంతకాలంగా ఇక్కడ గంధపు చెక్కలు అమ్ముకుంటూ ఉండేవాడిని. రాజ్యంలో ప్రజలందరి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి కొన్ని గంధపు చెక్కలు కొనుక్కొని పోయేవాళ్ళు. అలా నా సంసారం అంతా నడుస్తూ వచ్చింది. కానీ రాజ్యము
మొత్తం కరువు కాటకాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఎవరు కూడా వచ్చి నా దగ్గర ఈ చెక్కలు కొనలేదు. దానివల్ల నాకు విపరీతమైనటువంటి కష్టం ఏర్పడింది. ఎవరిని బతిమలాడి కొన్ని కట్టెలన్నా కొనండి అన్నా కూడా ఎవరు తీసుకోలేరు. నా దగ్గర కట్టెలు మొత్తం అలాగే ఉండిపోయినాయి, అవి అమ్మలేదు. దాంతో నాకు డబ్బులు లేక నా సంసారము గడవడమే కష్టంగా మారింది. అటువంటి పరిస్థితుల్లో నాకు ఒకతను కలిసినప్పుడు ఈ కట్టెలు ఎవరు కొనట్లేదు అని చెప్పేసి ఆయనతో మాట్లాడితే, ఇలా అయితే నీ కట్టెలు ఎవరు కొనరు, ఎవరో ఒకరు గొప్పవారు చనిపోతే వాళ్ళని కాలవడం కోసము నీ కట్టెలు తీసుకుపోతారు, అప్పుడు మాత్రమే నీ కట్టెలు మొత్తం అమ్ముడుపోతాయి అని చెప్పేసి చెప్పిండు. దాంతో నేను బాగా గట్టిగా నిర్ణయించుకున్నా, ఈ రాజ్యం మొత్తంలో అందరికంటే గొప్పవాడు రాజు కాబట్టి రాజుగారు చనిపోతే నా కట్టెలు మొత్తం అమ్ముడుపోతాయని చెప్పేసి బలంగా నిర్ణయించుకొని ప్రతిరోజు రాజుగారు చనిపోవాలి అనుకుంటున్నా. ఈలోపు రాజుగారి ఆరోగ్యం కూడా కొద్దిగా క్షీణించింది అని చెప్పి ప్రజలు తెలుసుకొని వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అయిన కాడికి కొద్దిగా నా దగ్గర ఉన్నటువంటి కట్టెలు కొనుక్కొని పోతున్నారు అని చెప్తాడు. ఆ మాట వినగానే మంత్రి గారికి పూర్తిగా విషయం అర్థమవుతుంది. అప్పుడు మంత్రి గారు వెంటనే అక్కడ ఉన్న వారందరినీ పంపించి ఆ ముసలి ఆయన దగ్గర ఎన్ని కట్టెలు అయితే ఉన్నాయో ఆ కట్టెలు మొత్తం కూడా మంత్రి గారు తీసుకొని దానికి ఎన్ని డబ్బులు వస్తాయో అన్ని డబ్బులు అతనికి ఇచ్చేసి, ఇంకా ఎప్పుడూ కూడా నీవు రాజుగారు చనిపోతారు అని అనుకోకు, ఎవరితోనూ కూడా రాజుగారు చనిపోతారు అని చెప్పేసి అనకు అని అక్కడి నుండి పంపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, సాధారణమైనటువంటి ఒక కట్టెలు అమ్ముకునేటటువంటి వాడు రాజుగారి మీద విపరీతమైనటువంటి ఏకాగ్రతతోటి దృష్టి పెట్టడం వల్ల అదే దిష్టిగా మారి రాజుగారికి ఎన్ని రకాల మందులు ఇచ్చినా కూడా తన రోగం తగ్గలేదు. అంటే నరదిష్టి అనేది ఇంత ఘోరంగా ఉంటుంది. చూడండి, ఈ దృష్టి తగలడం అనేది వాళ్ళు మనల్ని చూసి ఏడుస్తున్నా కూడా తగలొచ్చు, లేదా వేరే దగ్గర ఉండి కూడా పలానా వాడు బాగుపడ్డాడురా, ఇలాగా పలానా వాడు సంతోషంగా ఉన్నాడురా అని ప్రతిరోజు ఏడుస్తూ ఉన్నా కూడా ఆ దిష్టి అనేది తగులుతుంది. మరి దీని నివారణ కోసం ఏం చేయాలి? అసలు మనకు దిష్టి తగిలింది అనే విషయం ఎలా తెలుసుకోవాలి అది చూద్దాం. ఫస్ట్ మనం ప్రతిరోజు నిర్వహించుకునేటటువంటి పనులలో ఏదన్నా అనుకోనటువంటి, అసలు మనం ఇలా జరుగుతుంది అని అనుకోనటువంటి ఇబ్బంది అనేది అకస్మాత్తుగా కనుక వస్తే అక్కడ ఖచ్చితంగా ఎవరిదో ఒకరిది నరదిష్టి అనేది మన మీద పడింది అని అర్థం. ఈ నరదిష్టి అనేది ఒక మనిషి మీద పడవచ్చు, లేదా ఒక ఇంటి మీద కూడా పడవచ్చు. సాధారణంగా ఇల్లు చూసినప్పుడు దిష్టి తగలకుండా ఉండడం కోసం మనం గుమ్మడికాయలు కడతా ఉంటాం. ఎవరన్నా ఇప్పటివరకు గుమ్మడికాయలు లేవు, ఖాళీగా ఉంది అనుకునే వాళ్ళు ఒక గుమ్మడికాయ తెచ్చి కట్టుకోండి ముందు. మరి ఈ బూడిద గుమ్మడికాయను ఎప్పుడు కట్టాలి? ఫస్ట్ మీకు అసలు గుమ్మడికాయ లేదనుకున్నప్పుడు మీరు వెంటనే ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొచ్చేసి వెంటనే కట్టుకోండి. ఉన్నది కానీ అది ఎండిపోయింది లేకపోతే కుళ్ళిపోయింది అనుకున్నప్పుడు దానిని అమావాస్య రోజు మార్చుకోండి. గుమ్మడికాయ ఉన్నా కూడా మా ఇంటికి దిష్టి తగిలింది అనేటటువంటి అనుమానం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ప్రతి అమావాస్యకి ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొచ్చి మీ ప్రధాన ద్వారం ముందు కానీ, లేదా ఇంటి ముందర గేట్ ఉంటే గేటు దగ్గర కానీ పగలగొట్టండి. ఇది పగలగొట్టేటప్పుడు ఒకటే దెబ్బ కింద కొట్టాలి. కింద పడేసినటువంటి గుమ్మడికాయను మరొకసారి లేపి ఇంకొకసారి కొట్టొద్దు. చాలామంది ఏం చేస్తారంటే మనం కొట్టే గుమ్మడికాయను 2 ముక్కలు చేయాలని దాన్ని లేపుకుంటా 3-4 సార్లు కొడతారు. అలా కాదు, ఒకటేసారి గుమ్మడికాయ కింద కొట్టాలి. అది 2 ముక్కలు పగిలినా 4 ముక్కలు పగిలినా జస్ట్ పర్రెబాసి ఆగిపోయినా కూడా ఒకటే దెబ్బ కొట్టాలి. తర్వాత
ఒకవేళ అది 2 ముక్కలు కాకపోతే దాన్ని చేత్తోని 2 ముక్కలుగా విరవండి. లేదు అనుకుంటే, అలా ఇరగదు అనుకుంటే ఒక చాకు తీసుకుపోయి 2 ముక్కల కింద కోసేయండి. అలా కోసేసి ఎడమ వైపు ఒకటి, కుడివైపు ఒకటి పెట్టండి. ఇది ఎప్పుడు కూడా సాయంత్రం పూట, అంటే చీకటి పడ్డాక 9 గంటల తర్వాత లేదా 10 గంటల తర్వాత కొట్టండి. పొద్దున్నే ఆ ముక్కలు తీసుకుపోయి ఎక్కడైనా నీళ్ళల్లో పడేసిరండి. ఇలా చేసుకోవడం వల్ల మీ ఇంటికి ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది. మరి మనుషులకు దిష్టి తగిలినప్పుడు ఏం చేయాలి? దానికి సాధారణంగా దిష్టి తగిలింది అనగానే ఉప్పుతోని దిష్టి తీసేస్తారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే. అలా గల్లుప్పుతో దిష్టి తీసినప్పుడు ఆ ఉప్పును తీసుకుపోయి ఎక్కడైనా నీళ్ళల్లో వేయండి, లేకపోతే ఇంట్లో సింకులో కలిపేసేయండి. ఇంకా బాగా ఎక్కువగా దిష్టి తగులుతుందండి, మేము ఇలా ఉప్పుతో తీసినా పోయినట్టు అనిపించట్లేదు, మాకు ఇంకా దిష్టి తగిలినట్టు అనుమానంగా ఉంది అనుకునే వాళ్ళు కర్పూరంతో కూడా దిష్టి తీసుకోవచ్చు. కర్పూరంతో దిష్టి తీసిన తర్వాత ఆ కర్పూరాన్ని వెలిగించండి. ఆ వెలిగినటువంటి కర్పూరము మొత్తం కాలిపోయేంత వరకు ఎవరికైతే దిష్టి తగిలింది అనుకుంటుర్రో వాళ్ళు చూస్తూ ఉండాలి దాన్ని. ఇంకా దిష్టి ఉంది మాకు పోవట్లేదు అనుకునేటటువంటి వారు, బాగా దిష్టి తగిలిందండి మాకు వెళ్ళలేదు అని ఎవరికైతే అనుమానం ఉంటుందో అటువంటి వారందరూ కూడా తెల్ల ఆవాలు తీసుకొచ్చుకోండి. ఒక ఎర్ర జాకెట్ ముక్క తీసుకొని దాంట్లో ఒక చిన్న భాగం కట్ చేసుకొని దాంట్లో కొన్ని తెల్ల ఆవాలను, కొంచెమంత గల్లుప్పు ఉంచి దానితో దిష్టి తీసివేసి, తీసేటప్పుడు మీకు ఎవరి మీదనైతే అనుమానం ఉందో వాళ్ళ పేర్లు తలుచుకుంటూ వాళ్ళ దిష్టి పోవాలనుకుంటూ తీసి అది మొత్తం మూట కట్టేసి తీసుకుపోయి ఎక్కడన్నా పారేటటువంటి నీళ్ళల్లో వదిలేయండి. దీనివల్ల మ్యాక్సిమం దిష్టి పోతుంది. అక్కడికి కూడా ఇంకా మాకు నరదిష్టి ఉంది పోలేదు అనుకునేటటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు దేవస్థానానికి వస్తే గుమ్మడికాయలు, నిమ్మకాయలు మంత్రించిస్తాం. అమావాస్య రోజు వస్తే అమ్మవారి రక్ష కంకణాలను కట్టడం జరుగుతుంది. దీనితో పాటు ప్రతి వారంలో ఏదన్నా ఒక రోజు మీకు కుదిరిన రోజు ఇంట్లో ధూపం వేసుకునే ప్రయత్నం చేయండి. ధూపం వేసుకోవడం వలన మీ ఇంటికి ఉన్నటువంటి దిష్టి పోతుంది. మీరు ఇంట్లో ఎవరైతే ఉంటారో వారందరికీ ఉన్నటువంటి దిష్టి కూడా పోతుంది. జై మాతాది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.